మరి దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దామా? అరటిపండు, వేయించిన శనగలు, వేయించిన పల్లీలు, బెల్లం పొడి, నిమ్మకాయ, కొంచెం అల్లం, రేగిపండు, చిట్కడి ఉప్పు. పూరి స్టైల్లో బాలశక్తి మాల్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూసాం కదండి. దాన్ని తయారు చేసే విధానం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. సో ప్రియాంక గారు, మీరు ఇందాక అన్ని కూడా మోస్ట్లీ అంటే నో బాయిల్ లాగా, అంటే స్టవ్ ఆన్ చేయకుండానే అయిపోయేలాగా అంటున్నారు కదా. ఇది కూడా అలాంటి రెసిపీనేనా? ఇది బాయిలింగ్ కాదు, ఇది నో ఫైర్, నో బాయిల్. ఓకే, తొందరగా రెసిపీ. ఇది పిల్లలు కోసం, ఇన్స్టెంట్ ఎనర్జీ కోసం. ఓకే, ఇది ఫస్ట్ లో వేయించిన శనగలు వేసుకోవాలి మిక్సీ జార్లో. తర్వాత వేయించిన పల్లీలు, ఇది ఫస్ట్ పౌడర్ చేయండి. సరే, చాలా ఫైన్ పౌడర్ కావాలి. ఓకే, చిన్న చిన్న ముక్కలు అల్లం కావాలి, ఇది వేసుకోవాలి. తర్వాత 2 అరటిపండు ముక్కలు వేసుకోవాలి. బెల్లం పొడి సరిపడా మీ ఇష్టం. సో స్వీట్నెస్ కి సరిపడా బెల్లం కూడా పొడి వేస్తున్నారండి. సరే, తర్వాత రేగిపండు, కొంచెం ఖట్టా మీఠా టేస్ట్. కొంచెం చిట్కడి ఉప్పు, ఇది చిట్కా. ఇది అన్ని స్వీట్ డెజర్ట్ లో చిట్కులు ఉప్పు టేస్ట్ లో ఫ్లేవర్ లో ఎన్హాన్స్ కోసం ఇది చిట్కా. తర్వాత నిమ్మరసం, ఇది స్వీట్ ఉండదు. ఓకే, కొంచెం నిమ్మరసం బ్యాలెన్స్ ద టేస్ట్. సో ఇది మనకి పాలు కూడా అవసరం లేదు కదా? అవసరం లేదు, బికాస్ ఇట్ ఇస్ అ వీగన్ రెసిపీ. వీగన్. సో ఇది బేసిక్లీ ఒక థిక్ షేక్ లాగా, మిల్క్ షేక్ లాగా వస్తుంది. మీ ఇష్టం. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ యాడ్ పాలు. బట్ ఇది వీగన్. వీగన్ అంటే నో డైరీ ప్రోడక్ట్, నో పాలు, నో పెరుగు, నో నెయ్యి. కొంచెం కొంచెం నీళ్ళు యాడ్ చేయండి. ఓకే, ఇది ఒక గ్లాస్లో పోసి కొంచెం బనానా ముక్కలు గార్నిష్ లో యూజ్ చేయండి. కొంచెం బైట్ కావాలినా? చిన్న చిన్న కొంచెం రేగిపండు ముక్కలు.
ఇది వీగన్ ఉరు స్టైల్లో బాలశక్తి మాల్ట్ రెడీ. ఒక్కసారి చూడండి. ఓకే. థ్యాంక్ యూ. సో విలేజ్ స్టైల్లో బాలశక్తి మాల్ట్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు, తయారు చేసుకునే విధానం మరొకసారి చూడండి. బాలశక్తి మాల్ట్ కావలసిన పదార్థాలు: అరటి పండు ముక్కలు, నిమ్మకాయ, వేయించిన శనగలు, వేయించిన పల్లీలు, బెల్లం పొడి, అల్లం ముక్కలు, రేగిపండు ముక్కలు, ఉప్పు. బాలశక్తి మాల్ట్ తయారు చేసుకునే విధానం: ముందుగా మిక్సీ జార్ తీసుకొని అందులో వేయించిన శనగలు, పల్లీలు వేసి పౌడర్లా చేసుకొని అందులో తరిగిన అరటిపండు ముక్కలు, బెల్లం పొడి, రేగిపండు ముక్కలు, చిటికెడు ఉప్పు, నిమ్మరసం, కొన్ని నీళ్లు పోసుకొని బాగా మెత్తగా మిక్సీ చేసుకోవాలి. తర్వాత సర్వింగ్ గ్లాస్ లోకి తీసుకొని సన్నగా కట్ చేసిన అరటిపండు, రేగి ముక్కలతో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకుంటే బాలశక్తి మాల్ట్ రెడీ.